సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి May 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక May 31st వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ ఈఓ గ్రేడ్ కింద బేసిక్ పేని మనకి 30,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 30 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఓపెన్ కేటగిరీలో వచ్చరికి 15 వేకెన్సీస్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 1 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్తో పాటు ఎస్సీ వరకు 6 వేకెన్సీస్, ఎస్టీ వరకు 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా మనకి ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వారుగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి
ఎవరైతే రెగ్యులర్ ఫుల్ టైమ్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మినిమం 60% మార్కులతో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క విభాగంలో ఎవరైతే ఇక ఎంఎస్సీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇటువంటి జాబ్స్ అనేవి మనకి గవర్నమెంట్ నుంచి చాలా అంటే చాలా అరుదుగా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈసారి కనుక ఈ యొక్క ఛాన్స్ అనేది మీరు మిస్ చేసుకున్నట్లయితే కనుక మరికొన్ని సంవత్సరాల పాటు కూడా మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఇక రిటర్న్ ఎగ్జామినేషన్లో మళ్ళీ టోటల్గా 2 పార్ట్స్గా డివైడ్ అనేది చేయడం జరిగింది. పార్ట్ 1లో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. పార్ట్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్కి రిలేటెడ్గా మనకి సమ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లలో మాత్రమే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.ntpc.cov.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్లో సో ఒక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఫైనల్గా ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎన్టీపీసీ సంస్థకు సంబంధించి స్టేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఏ లొకేషన్లో అయితే ఉంటాయో సో ఒక పర్టికులర్ లొకేషన్లో మనకి జాబ్ పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇనీషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది గైస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇదే సంస్థలో మీరు అట్లీస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేస్తాము అని చెప్పేసి 1 lakh వరకు కూడా ఈ యొక్క సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 50,000 వరకు కూడా ఈ యొక్క సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మీరు రాయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.